ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. అధిక వర్షాలతో బెండ, టమాటా, అనప, మునుగ, పచ్చిమిరపకాయ తదితర పంటలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో పంటను దక్కించుకునే పనిలో లంక గ్రామాల రైతులు నిమగ్నమయ్యారు. వరద పరిస్థితిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గురుజాపు లంక గ్రామంలో పర్యటించారు. ముంపుకు కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి గోదావరి నీటి మట్టం మనకి ధవళేశ్వరం నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము. మార్నింగ్ 7 గంటలకి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనకి లంక గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అన్ని మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి, యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం మండలంలో ఇక్కడ మనకి తానేలంక అండ్ కమ్నిలంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమ్నిలంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కలెక్టర్ అక్కడికి వచ్చి సందర్శించినట్టు తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3 జిల్లాల కలెక్టర్లు కూడా గత వారం రోజులుగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఏ పరిస్థితిలో కూడా ఏ గ్రామంలో ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే ఆ కంట్రోల్ రూమ్ సమాచారం ఇవ్వాలంటూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 3 జిల్లాల పరిధిలో కూడా మూడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మొత్తం అందరు అధికారులు కూడా సెలవులు రద్దు చేసుకుని వెంటనే విధుల్లోకి హాజరు కావాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ వరదల కారణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలంటే ముందుగా ప్రాణహాని ఉండకూడదు. అలాగే జంతువులకు కావాల్సిన ఆహారం అంటే గడ్డి, పశుగ్రాసం దొరకని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పశుగ్రాసానికి కూడా అందుబాటులో ఉంచాలి. అలాగే జిల్లా కలెక్టర్ మొత్తం అందరూ కూడా 3 జిల్లా కలెక్టర్లు కూడా ప్రతి చోటకి తిరిగి ప్రతి గ్రామంలోని కూడా 24 అవర్స్ మానిటరింగ్ ఉండేలా ఒక అందుబాటులో ఉంచారు. దాంతో పోలీస్ సిబ్బంది కూడా అందుబాటులో. అలాగే ఒకవేళ ఏదైనా గ్రామంలో అత్యవసరంగా ముంపునకు గురైతే కనుక వెంటనే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అలాగే డిఆర్ఎఫ్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అలాగే దాంతో పాటు ఒకవేళ తరలించిన తర్వాత ఈ ముంపు గ్రామాల పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ముందంటే స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్కూల్, ప్రైవేటు పాఠశాలన్నీ కూడా ప్రభుత్వం తమ అధీనంలో ఉంచుకుంది. ఎందుకంటే ఒకవేళ వందల సంఖ్యలో కనుక గ్రామాలు మునిగితే కనుక వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. తరలించిన తర్వాత అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఈ నేపథ్యంలోనే పెద్ద స్కూల్స్ అలాగే ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎవరికి రెంట్కి ప్రైవేట్ అని చెప్పి అధికార యంత్రాంగం అయితే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంది. అలాగే ముఖ్యంగా ఏజెన్సీలు చూసుకుంటే కొన్ని గ్రామాలకు ముఖ్యంగా విలీన మండలాలకు ఈ వరద ప్రవాహం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితుంది. అంటే గంటకు వరద ఫ్లో పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇదే కొనసాగితే కనుక ప్రస్తుతం ఇప్పటికీ ఈ రోజు ఉదయం ధవళేశ్వరం వద్ద ఉదయం 9 గంటలకే మొదటి హెచ్చరిక జారీ చేశారు. 12 అడుగులు చేరుకుంది. ఒకవేళ ఇంకా పెరిగితే కనుక సాయంత్రానికి రేపు ఉదయానికి 19 అడుగులు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుండటంతో దాంతో పాటు ఆ ఫ్లో అంతా కూడా కిందకి వస్తుంది. సో మొత్తం ధవళేశ్వరం వద్ద నుంచి మొత్తం ఇప్పుడు దాకా చూసుకుంటే 11 లక్షల క్యూసెక్ల నీటిని ఒక రోజుకి 11 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలో విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు వచ్చిన ఫ్లోర్ వచ్చినట్టుగా కిందకి దింపేస్తారు, సముద్రంలో పంపించే ప్రయత్నం చేస్తారు. అంటే సముద్రంలోకి వెళ్ళాలంటే లంక గ్రామాల మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని లంక గ్రామాలు ముంపున గురవుతున్న పరిస్థితి ఉంది. అలాగే కోనసీమ జిల్లాలో ఏటిగట్టు వెంబడి తీరం వెంబడి సుమారుగా 335 కిలోమీటర్లు పరిధి ఉంది. 335 కిలోమీటర్ల పరిధిలో కూడా కొన్ని చోట్ల బలహీనమైన గట్లు ఉన్నాయి. అంటే ఒకవేళ ఫ్లో ఎక్కువైతే కనుక గట్లు తెగిపోయే ప్రమాదం ఉంది. సో ఆ గట్లను పటిష్టం చేయాలి. అలాగే ముఖ్యంగా ర్యాంపులు ఏవైతే ఇసుక ర్యాంపులు కావచ్చు, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే ర్యాంపులు ఏవైతే ఉన్నాయో, పడవల మీద ప్రయాణం చేసే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా
ఆ పడవల మీద నాటు పడవల మీద ప్రయాణం చేయవద్దు, ఆ ర్యాంపులను అర్జెంట్ గా మూసివేసి అలాగే బలహీనంగా ఉన్న గట్లు ఏటిగట్టు వెంబడి గోదావరి తీరం వెంబడి గట్లన్నీ కూడా పటిష్టం చేసుకుంటూ అంటే సిమెంట్ బస్తాలు ఇటుకలు కర్రలతో దాన్ని పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి నిమిషం కూడా ఏ క్షణాన ఏం జరిగినా కానీ సిద్ధంగా అధికారంతరంగా సిద్ధంగా ఉండేందుకు విధంగా ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు బాధితులను కూడా రైతాంగాన్ని కూడా ఇప్పటికే సుమారు కోనసీమ జిల్లాలో 30,000 హెక్టార్లో వరి పంటకి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం మాత్రం ఒకటి చెప్తారు, ఇటు ప్రభుత్వ పనులు ఒకటి చెప్తారు. రైతాంగం ఇటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యవసాయం నుంచి కోలుకోగానే మళ్ళీ వ్యవసాయ శాఖ అధికారులు మీ గ్రామంలో పర్యటిస్తారు. ఖచ్చితంగా మీ పొలంలో జరిగిన పంటకు సంబంధించి అది కమర్షియల్ కావచ్చు, మామూలుగా జనరల్ క్రాప్ కావచ్చు, ఏ పంటనే సరే ఆ పంటకు సంబంధించిన న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ముంపు బాధితులకు చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది. చెప్తారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.